వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న ప్రయాణి. పాలకొండ ఆర్టీసీ డిపో బస్సుకు సంతకవటి మండలం పొనిగటి వలస గ్రామ సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు గోతిలో కూరుకుపోయి బస్సు పక్కకు వాలిపోయింది. ప్రయాణికులు కేకలు వేసి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సులో సుమారు 40 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. వెనుక భాగం రోడ్డుకు తగలడంతో బస్సు కదలని పరిస్థితి ఎదురైంది. నరసనపేట మండలం ముద్దాడపేట గ్రామంలో విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. ముద్దాడపేట గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసనపేట నియోజకవర్గంలో చరిత్రలో నిలిచిపోయేలా భారీ మెజారిటీ సాధించిన బగ్గు రమణమూర్తిని ఆదివారం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో రమణమూర్తి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయేలా భారీ మెజారిటీ ఇచ్చిన ముద్దాడపేట ప్రాంత వాసులకు రుణపడి ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇక్కడి సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తానని, తక్షణ చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కు చెల్లించుకున్న కలిశెట్టి అప్పలనాయుడు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరితో కలిసి అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని కలిశెట్టి అప్పలనాయుడు వేడుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే సత్యదేవుని మొక్కు చెల్లిస్తానని అప్పట్లో అప్పలనాయుడు స్వామివారిని వేడుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సత్యదేవునికి వేడుకున్న ప్రకారం అప్పలనాయుడు సోమవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని దేవుణ్ణి వేడుకున్నానని తెలియజేశారు. 5 కోట్ల ఆంధ్రులకు ఉపయోగపడే పోలవరం, అమరావతి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు హయాంలో సకాలంలో పూర్తయ్యేందుకు స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని వేడుకున్నారు. సత్యదేవుని సోమవారం దర్శనం అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గతంలో ఇక్కడికి వచ్చి మొక్కులు మేము పెట్టుకున్నాం. వారు ప్రమాణ స్వీకారం చేసినట్టే మళ్ళీ మొక్కులు చెల్లించుకుంటామని సోమవారం అడిగాం. వచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరమ్మ గారితో వచ్చి ఆ రోజు మొక్కులు మేము పెట్టుకున్నాం. ఈరోజు వారి తరపున వచ్చి మొక్కులు చెల్లించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సందర్శనకి ఈరోజు వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా. వారి సందర్శన సంపూర్ణంగా అవ్వాలని, అలాగే ఏదైతే ఆయన సంకల్పించుకున్నారో ఈ 5 కోట్ల ఆంధ్రులకి నీరు ఇవ్వాలని వారైతే సంకల్పించుకున్నారో అది ఆ ప్రాజెక్ట్ పరిపూర్ణంగా అవ్వాలని, సకాలంలో అవ్వాలని సోమవారం కోరుకున్నాను. అదే వారి కళ్ళ కన్నా 5 కోట్ల కళ్ళ కన్నా అమరావతి కూడా జరగాలి, పోలవరం నిర్మాణం జరగాలి. అలాగే ప్రతి ఆంధ్రుడికి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులందరికీ కూడా పరిపాలన అద్భుతంగా అందించాలని మనసా వాంఛ కోరుకుంటూ ఈరోజు ప్రతి నా నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాగుండాలని, వారికి సుభిక్షంగా సోమవారం ఆశీస్సులు ఉండాలని మనసా వాంఛ కోరుకుంటూ, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలోని 5 కోట్ల ఆంధ్రులకు బ్రహ్మాండంగా పరిపాలన అందుతుందని, ఇలాగే పరిపాలన సాగే విధంగా స్వామివారి ఆశీస్సులు ఇవ్వాలని అప్పలనాయుడు వేడుకున్నారు. గొండు శంకర్పై అభిమానంతో కాలినడకన సింహాచల యాత్ర చేసిన దమ్మల వీధి యువకుడు. తాము అభిమానించే హీరోలైనా, నాయకులైనా వారి కోసం ప్రాణాలకు తెగించే అభిమానులను కూడా చూశాం. అటువంటి కోవలోకే వస్తాడు దమ్మల వీధికి చెందిన యువకుడు పొన్నాడ ప్రసాద్. ఎన్నికల్లో తన అభిమాన నాయకుడు గొండు శంకర్ అత్యధిక మెజారిటీతో గెలిస్తే కాలినడకన వచ్చి దర్శనం చేసుకుంటానని సింహాద్రి అప్పన్నకు మొక్కుకున్నాడు. ప్రజల అభిమానం, ఆదరణ, ఆ దేవుని కరుణా కటాక్షాలతో ప్రసాద్ సంకల్పం నెరవేరింది.
దీంతో తన మొక్కును చెల్లించుకునేందుకు పొన్నాడ ప్రసాద్ కాలినడకన సింహాచలం బయలుదేరి వెళ్లాడు. కాగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు స్వాగతం పలికేందుకు విశాఖపట్నం వెళుతున్న శాసనసభ్యులు గొండు శంకర్ ఆనందపురం వద్ద పాదయాత్రతో సింహాచలం వెళుతున్న తన అభిమాని ప్రసాద్ను కలిసి సంఘీభావం తెలిపారు. తన విజయం కోసం అప్పన్నను మొక్కి దర్శనానికి వెళుతున్న ప్రసాద్ అభినందన పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరు సత్కారం చేశారు. అభిమానుల అండదండలే తన విజయానికి కారణమని, వారి రుణం జన్మజన్మలకు తీర్చుకోలేనిదని గొండు శంకర్ పేర్కొన్నారు. అభిమానులకు అండగా తాను ఎల్లప్పుడూ ఉంటానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని కార్పొరేషన్ పరిధిలో ఇటీవల ఓ వృక్షం పాత మసీదుపై ఒరగడంతో కూలిపోయింది. విషయం తెలుసుకున్న గొండు శంకర్ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కానప్పటికీ ఇలాంటి పాత కట్టడాల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెసులుకోవడం అవసరమని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి శాఖ బాధ్యతలను చేపట్టిన అనంతరం మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకు విచ్చేస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడికి, అలాగే రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి విమానాశ్రయం వద్ద పుష్పగుచ్చం ఇచ్చి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. కంచిలి మండలంలో ఆక్రమణల పర్వం, మహిళపై దౌర్జన్యంతో బలవంతంగా షాపులు ఆక్రమించుకున్న వైనం. కంచిలి మండలం అంపురం పంచాయతీ వైష్ణవి హోటల్ ను ఆనుకుని ఉన్న ఎకరా 12 సెంట్ల భూమిని సుమారు 20 సంవత్సరాల క్రితం కంచిలి మండలంలో ఉన్న గుప్తా అనే వ్యక్తి వద్ద చల్లా దశరథుడు కొనుగోలు చేసి ఉన్నారు. సదరు భూమిలో అతని భార్య అయిన లక్ష్మీ కనకవల్లి 6 షాపులను నిర్మించుకుని ఇదే ప్రధాన జీవనాధారంగా బతుకుతూ ఉన్నారు. గత 6 నెలల క్రితం అందులో ఒక షాపును దక్కత రవి, బడియా నాగేశ్వరరావు, పండిత దైవప్రసాద్ అనే 3 వ్యక్తులకు అద్దెకు ఇవ్వగా సదరు వ్యక్తులు లక్ష్మీ కనకవల్లిపై దౌర్జన్యం చేస్తూ అద్దె ఇవ్వకపోగా ఆ షాపును ఆక్రమించుకుని పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఆక్రమించుకుని ఆమెపై దౌర్జన్యానికి దిగుతున్నారని బాధిత మహిళ లక్ష్మీ కనకవల్లి కంచిలి మండలం పోలీసు వారికి, మండల తహసీల్దార్ వారికి గతంలో అర్జీ పెట్టుకోగా మండల తహసీల్దార్ సీర హైమవతి పై విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి పోలీసు వారి సహాయంతో షాపును, పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కంటైనర్తో తొలగించి లక్ష్మీ కనకవల్లికి అప్పగించారు. అయితే ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడిన అనంతరం అధికారులు మారడంతో మరలా ఆ 3 తనపై దౌర్జన్యం చేస్తూ ఖాళీ స్థలంలో షెడ్ నిర్మించుకుని గూండాలను పెట్టుకుని ఇక్కడికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. ఈ సమస్యపై సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, సిపిఐ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాలిన నారాయణస్వామి, సిపిఐ నాయకుల సహకారంతో కంచిలి మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తుల నుండి తనను రక్షించి ఆక్రమణకు గురైన తన స్థలాన్ని ఇప్పించగలరని ఆమె ఈ సందర్భంగా కోరుతున్నారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టడంలో సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సొసైటీ అధ్యక్షులు పుచ్చల విశ్వేశ్వరరావు అన్నారు. నరసన్నపేట గాంధీనగర్ వద్ద గల జంక్షన్ లో ఇటీవల అతివేగంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీటిని గమనించిన సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పుచ్చల విశ్వేశ్వరరావు స్థానిక బంగారు వ్యాపారి అయిన గుడ్ల నాగరాజు సహకారంతో స్పీడ్ స్టాపర్స్ ను ఏర్పాటు చేశారు. దీన్ని నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పుచ్చల విశ్వేశ్వరరావు, అధ్యక్షులు ఎస్ మురళీధర్ రావు, కార్యదర్శి ఎం విజయ్ కుమార్, కోశాధికారి యు పూర్ణారావు, సభ్యులు రోణంకి కృష్ణంనాయుడు, ఉత్తరుడు ఎన్ఐ జగన్నాథం, ధర్మారావు, కె రమేష్, ఎస్ ఆనందరావు, ఎస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో బాబాయ్ అబ్బాయిలకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు. శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేడు మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భంగా, అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరువురు మొట్టమొదటిసారిగా జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మరియు టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా సంతబొమ్మాళి మండల మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా తెలుగుదేశం కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి వారికి స్వాగతం పలికారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న సినీ నిర్మాత పీవీవీపీ కృష్ణారావు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం సినీ నిర్మాత మరియు మాజీ శాసనసభ్యులు పీవీవీ కృష్ణారావు
కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న సికింద్రాబాద్ రైల్వే ఏజీ ఎంపీ మిశ్రా. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం సికింద్రాబాద్ రైల్వే ఏజీ ఎంపీ డి మిశ్రా కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికి తదుపరి అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ చేరుకున్న రామ్మోహన్ నాయుడు మరియు అచ్చెన్నాయుడికి స్వాగతం పలికిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమితులైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించి కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నం చేరుకున్న వారికి విమానాశ్రయంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆర్థిక స్వాగతాన్ని పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులు ఆయన వెంట పాల్గొని అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడులకు ఘన స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లాకు విచ్చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి అచ్చెన్నాయుడికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్ఆర్. శ్రీకాకుళం జిల్లాకి ముఖద్వారమైన రణస్థలం మండలం పైడి భీమవరంలో ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారి జిల్లాకు విచ్చేయుచున్న కింజరాపు రామ్మోహన్ నాయుడికి కింజరాపు అచ్చెన్నాయుడికి ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడికుతుటి ఈశ్వరరావు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చాన్ని అందించి దుస్సాలువతో సన్మానించారు. పైడి భీమవరం సర్పంచ్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గజమాలతో వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాలకు బాసటగా సోంపేట రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ రోటరీ గవర్నర్ గుప్తకు ఘన సన్మానం. ఏజెన్సీ ప్రాంతంలో గల నువ్వగడ ఆశ్రమ పాఠశాలకు విద్యార్థులకు పరుపులతో పాటుగా ఫ్యాన్లు ఏర్పాటు చేసి సోంపేట రోటరీ క్లబ్ బాసటగా నిలవడంతో ఏజెన్సీ ప్రాంత వాసులు సోంపేట రోటరీ క్లబ్ సేవలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గత ఆదివారం రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్వి సుబ్బారావు దత్తా రోటరీ పబ్లిక్ ఇమేజ్ సమావేశంలో పలాస, కాశీబుగ్గ, ఇచ్చాపురం, శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన రోటరీ సభ్యులు ఆయన్ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందుగా కంచలి మండలం ఏజెన్సీ ప్రాంతమైన నువ్వగడ ప్రాంతంలో గల ఆశ్రమ పాఠశాలను సందర్శించి పిల్లలకు వసతి గృహంలో పడుకునేందుకు 100 పరుపులు, 10 ఫ్యాన్లు నిర్వాహకులకు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ దత్తా అందజేశారు. దీనిలో భాగంగా సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్ 10 పరుపులతో పాటుగా 10 ఫ్యాన్లు అందజేశారు. అనంతరం సోంపేట పట్టణంలో గత ఆదివారం జరిగిన రోటరీ పబ్లిక్ ఇమేజ్ సమావేశంలో రోటరీ ఫౌండర్ పోలారిస్ విగ్రహానికి దత్తా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రోటరీ ద్వారా చేపట్టనున్న సేవా కార్యక్రమాల ప్రణాళిక కోసం సభ్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ పి దినేష్ కుమార్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎం భాస్కర్ రావు, సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి స్వాగతం పలికిన పిన్నెటి వెంకట భానోజీనాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడి భీమవరం ముఖద్వారం దగ్గర కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి స్వాగత ఏర్పాట్లు చేస్తున్న సర్పంచుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నెటి వెంకట భానోజీనాయుడు మరియు సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.